హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మంచి కిచెన్ ప్రొడక్ట్స్ రివ్యూతో వచ్చేసానండి. నేను గత చాలా రోజులుగా నేనైతే కొన్ని కెరోట్ బ్రాండ్ వాళ్ళవి ఐటమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను కుకింగ్ కోసం. నన్ను చాలామంది మా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడిగారు ఏమి యూటెన్సిల్స్ యూజ్ చేస్తున్నారు మీరు, బాగుంటున్నాయని చెప్పి. సో అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ రీసెంట్గా నేను కొన్ని ఐటమ్స్ కూడా మళ్ళీ పర్చేస్ చేశానండి. సో అవేంటో కూడా చూసేద్దాం. సో ఈ రివ్యూ చూద్దాం ఎలా ఉంటుందో, క్వాలిటీ అవంతా కూడా మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. అన్బాక్సింగ్ చూసేసారు కదండి, ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటిగా రివ్యూ చేద్దాము. అండ్ ఈ ప్యాన్ వచ్చేసి నేను ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. ఇది డయామీటర్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అండి. అండ్ ప్రీమియం నాన్ స్టిక్ కోటింగ్తో వచ్చింది. చూడండి, చాలా వెయిట్గా కూడా ఉంది. మనము ఆమ్లెట్స్ కానీ ఎలాంటి చిన్న చిన్న ఫ్రై ఐటమ్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇండక్షన్ బేస్డ్ ఇచ్చారు కాబట్టి ఎలాంటి స్టవ్స్ మీద అయినా కూడా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండిల్ చూసారు కదా, ఇది హీట్ రెసిస్టెంట్ అండి. సో ఇవి మనకి ఎలాంటి వేడి అలాంటివి ఉన్నా కూడా, మనకి ఎక్కువ వేడినైనా కూడా మనం ఈజీగా కూడా దీన్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ ఉంది కదా, సో మనం ఈజీగా కుక్ చేసుకోవడానికి కూడా సేఫ్టీ. అండ్ క్లీనింగ్ పర్పస్గా కూడా, క్లీనింగ్ వైజ్ కూడా మనకి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి నాన్ స్టిక్వి యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము వుడెన్ స్పూన్స్ కానీ లేకపోతే లైక్ సిలికాన్ స్పూన్స్ ఉంటాయి కదండి, అలాంటివే యూజ్ చేయాలి. స్టీల్వి మాత్రం అసలు యూజ్ చేయొద్దు. స్క్రాచెస్ పడిపోయి ఈ నాన్ స్టిక్ కోటింగ్ అంతా కూడా పోతుంది అనమాట. ఇది వచ్చేసి గ్రానైట్ కోటింగ్తో ఇచ్చారు మనకి. చూడండి, ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నాను కదండి, ఇది దోశ తవా. అండ్ ఇది చూడండి, ఇది కూడా సేమ్ ప్రీమియం క్వాలిటీనే. సేమ్ ఈ రెండు కూడా నేను కాంబో ఆఫర్లో తీసుకున్నానండి. కాంబోలో తీసుకున్నాను కాబట్టి రెండు నాకు 1800కి వచ్చాయి. సో బెస్ట్ ప్రైస్, నాకైతే బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ మొన్న రీసెంట్గా కొన్ని ఆఫర్స్ పెట్టారు కదా, ఆ టైంలో నేనైతే పర్చేస్ చేశాను. ఆల్రెడీ నేను 2 years నుండి కొన్ని అయితే యూజ్ చేస్తున్నానండి కెరోట్లోనే. కాకపోతే అది డయామీటర్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ పెద్దది. బిర్యానీ కానీ ఏదైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం కర్రీస్ అలాంటివి చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అది నేను పర్చేస్ చేశాను. సో అదొకసారి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, ఇది నేను ఇందులో చాలా ఐటమ్స్ అయితే నేను కుక్ చేశాను. ఇందులో నాకు చాలా బాగా అనిపించింది. అరౌండ్ నేను ఇది 2 years నుండి యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎలాంటి స్క్రాచెస్ కూడా పడలేదు నాకు. ఇది నేను చాలా నాన్ స్టిక్ యూజ్ చేశానండి, కానీ ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ప్రైస్ పరంగా కూడా నాకు బెస్ట్ అనిపించింది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ చూసారు కదా, 2 years అంటే మనకి స్క్రాచెస్ పడిపోతాయి, కానీ చూసారు కదా ఇందులో ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు. సో ఇది మాత్రం నేను ప్రిఫర్ చేస్తానండి. అండ్ ఇది మాత్రం ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నాకు బాగా నచ్చింది కాబట్టి. ఈ ఐటమ్స్ చాలామంది ఏంటంటే వేరే వేరే బ్రాండ్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు, కానీ ఇది బెస్ట్ అనిపించింది నాకు, అందుకని. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉత్తప్పం పాన్ అండి. దీనికోసం అయితే నన్ను చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. ఇది కూడా అంతే, నేను అరౌండ్ ఇది 2.5 years అవుతుంది నేను తీసుకుని. దీని మీద కూడా అంతే లైట్గా స్క్రాచెస్ వచ్చాయి, కానీ అది కూడా నేను స్పూన్స్ అవి పెట్టడం, ఫోర్క్ అవి పెట్టడం వల్ల అండి. కాకపోతే ఐటమ్ మాత్రం చాలా బాగుంది. వెయిట్ సేమ్ అండి, సేమ్ అన్నీ ఇవి క్వాలిటీ అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి మనకి. అండ్ ఇందులో మనకి ఊతప్పాలు కానీ లేకపోతే ఇడ్లీ బ్యాటర్తో ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇందులో, దోశతో కానీ. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. నేను కేక్ బన్స్ కానీ అలాంటివి కూడా నేను ఇందులో చేశాను. చాలా బాగుంది. 2.5 years అంటే మనకి ఈ పాటికే పాడైపోవాలి. చూడండి, అంత ఇప్పటికీ నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా క్యూట్గా కూడా ఉంది. సో ఈ ఐటమ్స్లో కనుక మీకు ఏవైనా నచ్చితే కనుక నాకు చెప్పండి. నేను కింద నార్మల్గా కూడా నేను కింద లింక్స్ అనేది అన్నీ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇవి అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. నాన్ స్టిక్లో మాత్రం మీరు నాన్ స్టిక్లో ఏమైనా కొనాలి లేకపోతే స్క్రాచెస్ పడిపోతాయి అని ఆలోచిస్తుంటే కనుక ఇది కెరోట్ బ్రాండ్ మాత్రం ఫస్ట్ ప్రిఫర్ చేయండి.
చాలా బాగుంటుంది క్వాలిటీ. మెయిన్గా మనము స్టీల్ స్పూన్స్ అలాంటివి యూస్ చేయకుండా ఉంటే బెటర్, మనకి ఎక్కువ లాంగ్ లైఫ్ కూడా ఉంటాయి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.